या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో ఎక్కువ గ్రహాలు బాగలేవు అని చెప్పి ఎవ్వరూ కంగారు పడొద్దండి. ఇది కేవలం గోచారం మాత్రమే. ఇది మీ జాతకాన్ని నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% మాత్రమే ప్రభావితం చేస్తుంది. మిగతాదంతా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని మీదే ఆధారపడి ఉంటుంది. అది రాయించుకోండి, నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. ఇది కాలక్షేపాన్ని పెట్టుకోవచ్చు. అంటే అలా అని కాదు, మరి అంత తీసేయవలసింది కాదు. దీని ప్రభావం దీనికి ఉంది. ఆ 10% 15% కోసం నిష్ణాతులైన వారు చెప్తే. కాబట్టి దీనికి అంత కాకుండా వ్యక్తిగత జాతకానికి చాలా నిష్ణాతులైన వారు ఉంటే వదలవద్దండి. ఎందుకంటే నిష్ణాతులైన వారు దొరకడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. అటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు యూట్యూబ్లు వాటిలోకి రాకపోవచ్చు, రాలేదు కూడా. వాళ్ళంతా ఓపికగా కూడా దీనికి మీ జాతకం రాయాలి అంటే ఏదో నోటితో చెప్పేస్తే కాదండి. 6 నెలల తర్వాత మీరు మర్చిపోతారు, అరగంట తర్వాత నేను మర్చిపోతాను మీకు ఏం చెప్పాను అనేటువంటి. అలా కాకుండా కొంచెం పేపర్ మీద పెట్టిస్తే, రాసిస్తే అది మన జీవితాంతం దగ్గర పెట్టుకోవచ్చు. దాని ప్రకారం జరిగే అవకాశాలు 100% ఉంటాయి. అప్పుడు ఈ గోచార ఫలితాన్ని దానికి అనుభవించుకోవాలి. ఇక్కడ మనం ప్రస్తుతము వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో అతిచారం వల్ల గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురువు యొక్క సంచారము తృతీయ స్థానంలో వాంఛనీయము కాదు. మనకు కావలసినటువంటి మంచి ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ ఏంటంటే కుటుంబంలో మన కుటుంబ సభ్యులే మనం ఏదైనా పని చేస్తామంటే వెనకలాగి పెడుతూ ఉంటారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా వెనకలాగి పెడుతూ ఉంటారు. లేదు, మీరు చిన్నప్పటి నుంచి మిత్రుడే, శ్రేయోభిలాషే, కానీ అతను కూడా మీ అంత మిత్రుడు కూడా సరియైన సలహాను ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఇవ్వలేకపోవచ్చు. మొత్తం మీద మీకు కోఆపరేషన్ ఉండదు అనమాట అండి. మీరు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగం చేసే స్థలంలో మీకన్నా పై ఉద్యోగస్తులు మీరు సహకరించరు, మీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు సహకరించరు, కింద స్థాయి వాళ్ళు సహకరించరు. ఆ విధంగా ఎవరు సహకరించినప్పుడు మనకి విజయం అనేది కొంచెం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. అందరూ సహకరిస్తేనే మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా తృతీయ స్థానంలో గురువు యొక్క ఫలితాలైతే అంతగా వాంఛనీయము కాదు. ఆ విధంగా తదుపరి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఎందుకంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, భూమి విషయంలో కానివ్వండి, ఇల్లు మనదే సొంత ఇల్లే, కానీ ఏదో అక్కడ రిపేర్ ఇది తీస్తే అది తీస్తే ఇది, ఏదో ఖర్చు రావటం, ఆ గృహం అంతా ఇబ్బంది, దానికోసం తిరగలేక, ఆఫీస్కి వెళ్ళలేక, ఆఫీసులు వెళితే ఇక్కడ పని ఆగిపోతుంది, ఇక్కడ ఫోన్ చేసుకుంటే ఆఫీస్ ఆగిపోతుంది. ఈ విధమైనటువంటి, అలాగే వాహనం కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి, దూర ప్రయాణం, కారు తీద్దాం, అది చాలా రోజులు అయింది, 15 రోజులు అయింది తీసి, అదేదో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా మన స్వభావం కూడా మనకి ఫేవర్గా ఉండకుండా, మనకి అనుకూలంగా లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల. అలాగే భూమికి గృహానికి కూడా ఈయనే కారకుడు కాబట్టి వాహనాలకి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలము కాదు. అలాగే వాహనాలు సెకండ్ హ్యాండ్ అంటాం, అంటే కొంతకాలం వాడేసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తుంటారు కదా, ఇటువంటి వాటిని మధ్యలో కొంతమంది పాతవన్నీ కొని వాటిని రిపేర్ చేసి మళ్ళీ అమ్ముతుంటారు. అటువంటి వారికి కూడా కొత్త కార్లు అమ్మేవాడికి కావచ్చు, లేకపోతే పాత కార్లు కొని తక్కువ రేటు కొని బాగు చేసి కొమ్ముకుంటారు కదా, వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి ఫలితములను ఈ కేతు గ్రహం 4వ స్థానంలో ఉండి ఇవ్వజాలదు. అలాగే
శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 5, 6, 7 3 రాసుల్లో సంచారం చేస్తుందండి. ఒక్క గ్రహము ఈ నెలలో 2 రోజులు 5వ స్థానంలోను, 24 రోజుల పాటు 6వ స్థానంలోను, 4 రోజుల పాటు 7వ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. అయితే ఈ 5వ స్థానంలో పనిచేసేటటువంటి 3 రోజులు మాత్రమే మన సంతానం మీద, అంటే పిల్లల యొక్క చదువు మీద కావచ్చు, ఇట్లాంటి వాటి మీద కొంచెం మంచి ప్రభావం చూపిస్తుంది. కానీ 6వ స్థానంలో ఉన్నప్పుడు రోగాలు, రుణాలు, అప్పులు, గొడవలు ఉంటాయి. ఇక 7వ స్థానంలోకి వచ్చేటప్పుడు భార్యాభర్తల మధ్యన చిన్నపాటి పొరపచ్చాలు రావటము, అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయాలు కలవకపోవడం లాంటి ఫలితాలన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో రవి ఒక 16 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 7వ స్థానంలో ఒక 14 రోజులు. 6వ స్థానంలో మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు లోటు లేకుండా చేస్తారు. మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వవలసి ఉంది, వాళ్ళు అప్పు కూడా తీర్చేస్తారు. అంటే మొత్తంగా మీకు ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రవి మీకు ఏం చేస్తారంటే ఈ మొదట 6వ స్థానంలో ఉన్న 16 రోజుల్లో మాత్రం డబ్బులకు లోటు లేకుండా చేస్తారు. ఇక 7వ స్థానంలోకి వచ్చా 14వ స్థానంలో 14 రోజుల పాటు ఉంటారు. అక్కడ భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి గోచరిస్తూ ఉన్నాయి రవి వలన. ఇక కుజుడు నెల రోజులు 7వ స్థానంలోనే ఉన్నారు. ఈ 7వ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఇబ్బందికరమైనటువంటి గొడవలు, చిన్నపాటి గొడవలు, మనస్పర్ధలు రావటము, నేను చెప్పింది ఆయన వినలేదనో, లేకపోతే ఆవిడ చెప్పింది ఇవి వినలేదనో బాధపడటం. కొంతమంది ఆ బాధని లోపల మింగేసుకుంటూ ఉంటారు, 4 రోజులు చదువుకుంటుంది కదా అనే ఉద్దేశంలో. కొంతమంది నిమిషం కూడా ఓపిక పట్టరండి, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అది అవతల వాళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది. మళ్ళీ కలిసి కలిసి జీవించాల్సిందే కదండి జీవితాంతం. వ్యాపారం పెట్టే కూడా అంతే కదండి. ఇంచుమించుగా వ్యాపారం కలిసి చెయ్యగలిగినంత కాలం కలిసి చేయాలి. కాబట్టి గబుక్కుని మాటలు తూడని ఆడకూడదు. మృదు భాషిత్వము, మిత భాషిత్వం, ఇవి రెండు చాలా. మితం అంటే తక్కువగా మాట్లాడటము, అది మాట్లాడేది కూడా భావం కఠినంగా ఉండొచ్చు కాక, కానీ మృదువుగా చెప్పాలి. ఆ విషయాన్నే మృదువుగా చెప్పినట్టయితే గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రవి వల్ల కలుగుతున్నాయి. ఇక బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 7వ స్థానంలో ఒక 24 రోజులు, తదుపరి ఒక 6 రోజులు మాత్రం 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలోను, 7వ స్థానం, అంటే 2 స్థానాలలోనూ, అంటే మొత్తం నెల అంతా కూడా మీకు బుధుడి వల్ల మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. బుధుడు 6, 7 స్థానాల్లో కూడా. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, అప్పు ఉంటే తీర్చగలుగుతాము, లేకపోతే అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది. అలాగే 7వ స్థానంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన, అలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఎక్కడ ఎవరైనా సరే వాళ్ళందరితోటి కూడా మనకి మంచి సఖ్యత ఏర్పడేటువంటి అవకాశం 7వ స్థానం సంచారం వల్ల, కుదిరి వల్ల జరుగుతోంది. ఇకపోతే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అలాగే మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి ద్వారా మీకు 10వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు. శని, రాహు 2 గ్రహాలు కూడా 10వ స్థానం, దాన్ని వృత్తి స్థానం అంటాము. మీరు ఏ వృత్తి చేస్తారు, ప్రతివారు ఏదో ఒక వృత్తి చేస్తారు కదండి. ఒకళ్ళు పూలు అమ్ముకోవచ్చు, ఒకళ్ళు కాయలు అమ్ముకోవచ్చు, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేయొచ్చు, ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒకడు యాక్టర్ కావచ్చు. ఈ ప్రతి మనిషి కూడా ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ చేసే వృత్తిలో ఆటంకాలు కలుగుతాయి. ఇటు శని భగవానుడి వల్ల, రాహు వల్ల కూడా చేసేటటువంటి వృత్తిలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పాలన్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి మనం చెప్పుకోవాలి అంటే మనకి ఏదో బాగలేదు, శుక్రుడు బాగానే ఉన్నారు. శుక్రుడు కూడా బాగలేదండి, ఒక 2 రోజులు మాత్రమే బాగున్నారు. అందుచేత ఇక్కడ మీకు ముఖ్యంగా వృషభ రాశి వారికి కొన్ని గ్రహాలు మాత్రం, ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయండి. అందుచేత మీరు ఏం చేస్తారంటే 2 గ్రహాల అనుకూలత మాత్రమే కనబడుతోంది. రవి ఒకడు, బుధుడు ఒకడు, కుజుడు ఒకడు, బుధుడు ఒకడు పూర్తిగాను, రవి పాక్షికంగాను,
మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలని ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్త వహించండి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఎవరికీ సాక్షి సంతకాలు పెట్టవద్దు. అలాగే ఎవరిని నమ్మి డబ్బులు పక్కా ఇది లేకుండా డబ్బులు ఇవ్వద్దు. అలాగే మాట కూడా దాన్ని 1, 4 సార్లు ఆలోచించి మాట్లాడండి. కానీ మాట్లాడేసిన ఆలోచించడం వల్ల ఫలితం శూన్యము. ఈ విధంగా కొన్ని ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే వృషభ రాశి వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. దీనికోసం కంగారు పడిపోకండి. ఇది కేవలం గోచారము 10%. మిగతాదంతా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. మమ్మల్ని సంప్రదించవచ్చును. శుభం భూయాత్.